ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈనాటి సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికి శుభములు ప్రకటిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా, మేము నేర్చుకోవడానికి, మేము దిద్దబడడానికి, మేము సరిచేయబడడానికి మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీన్ని ఆశీర్వదించమని, మాకు ప్రయోజనకరంగా చేయమని, వినేవారికి ప్రకటించే వారికి ప్రయోజనకరంగా ఉండునట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ పాప పరిహారావధిలో వ్యక్తిని బట్టి సమాజం తప్పు చేస్తే, యాజకుడు తప్పు చేస్తే, సంఘ పెద్ద తప్పు చేస్తే ఈ రకరకాలుగా ఉంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? యాజకుడు పాపం చేస్తే యాజకుడు కూడా మినహాయించబడలేదండి. యాజకుడు ధూపం వేస్తాడు, కానీ ఆయనకు కూడా మినహాయింపు లేదు. అక్కడ ఎవరిని కూడా దేవుడు చేయకూడదని చెప్పలే. అందరూ పాపం చేస్తారు, అందరూ పొరపాట్లు చేస్తారు, కాబట్టి బలి అర్పించాల్సిందిగా కోరాడు అనమాట. మోషే ద్వారా ప్రకటించబడిన మాటలు. ఇశ్రాయేలుడు, ఇది లేవియా కాండం 4వ అధ్యాయం 13 నుంచి 21 వరకు. ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున తప్పిదమన చేస్తే యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరానిది చేసి అపరాధులైన ఎడల వారి ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. మొదట యాజకుడిని చూస్తాం. ఇప్పుడు సమాజం అంతా చేస్తారంటే ఎలాంటివి చేస్తారో సమాజము చూద్దాం. తేవలసిందేంటి? కోడెదూడ. తెచ్చిన వాడు ఏం చేయాలా? ఆ జంతువు తల మీద చేతి పెట్టి ప్రార్థన చేసి 14వ వచనంలో ఉంది. 14వ వచనంలో రాయబడి ఉంది చూడండి. ఏంటంటే దాని మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే, దేవా నా పాపం అంతా ట్రాన్స్ఫర్ కావాలా, నా పాపం అంతా ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలా? ఆ జంతువుకు ట్రాన్స్ఫర్ కావాలా, నేను నిర్దోషంగా ప్రకటించబడాలి. ప్రాసెస్ అంతా ఒకటి. ఈ సమాజం అంతా కలిసినప్పుడు సమాజము దేవునికి విరోధంగా చేసినప్పుడు ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో సినాయి కొండ యొద్ద బంగారు ప్రతిమను చేసుకున్నారు.
బంగారు దూడం చేసుకొని అక్కడ గంతులు వేస్తున్నారు. సమాజం అంతా కలిసి పొరపాటు చేశారు. తర్వాత పాపములు దాచుకొని హాయి మీదికి యుద్ధం ప్రకటించారు. అక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మనుమడగు జబ్ది మనవడును కరిమి కుమారుడైన ఆకాను శపితము చేయబడ్డ దానిలో కొంత తీసుకొనాడు. ఇక్కడ సమాజం అంతా చేశారండి. సినాయి కొండ దగ్గర నిర్గమాకాండము 32:1 ఉంటుందండి. ఇక అంటే సంఘం అంతా సమాజం అంతా చేసినప్పుడు ఎలాంటి తీర్మానాలు ఉండాలి, ఎలాంటి బలి ఉండాలి. చాలా బాగుంది కదా. 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను. మోషే దశాజ్ఞలు ఇస్తా అంటే సినాయి కొండ మీదకి ఎక్కి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ లోపలే వచ్చారు, ఒక దూడను చేసుకున్నారు, ఆ దూడను బ్రొక్కుతున్నారు. ఎంతలోకి మారిపోయారు. అన్ని రోజులు చెర నుంచి విడిపించుకొచ్చాడు. ప్రయాణం చేస్తున్నారు. ఇశ్రాయేలుకు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, భోజనం కావాలంటే భోజనం ఇచ్చాడు, వెలుగు కావాలంటే వెలిగిచ్చాడు, ఆ సూర్యరశ్మి నుంచి కాపాడాలా అనేసి అంటే మేఘస్తంభం చేశాడు. ఇవన్నీ అనుభవిస్తూ వచ్చారు. ఒకేసారి తిరుగుబాటు చేశారు. ఎవరు? సమాజం అంతా చేసినప్పుడు చేయాల. మొదటిది సినాయి కొండ దగ్గర బంగారు ప్రతిమకు. తర్వాత పాపములు దాచుకొని హాయి మీదికి యుద్ధానికి పోయినప్పుడు అక్కడ యెహోషువ చాలా యుద్ధాలు చేశాడండి. యెహోషువ చేసిన యుద్ధాలు హాయి చాలా చిన్నది. హాయి అంటే పాడు దిబ్బ. ఈ హాయి దగ్గర అనుకుంటే చాలా ఈజీగా తీసుకున్నారు. మన దగ్గర క్రికెట్ మ్యాచ్ కూడా అట్లా తీసుకుంటారు కదా, చాలా ఈజీగా గెలుస్తామని వస్తారు, చిత్తుగా ఓడిపోతారు. యెహోషువ అట్లనే ఏం చేశాడు, చాలా ఈజీగా గెలుస్తాను వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చితే శపితమైంది ఏది తీసుకోవద్దని అందరికీ ఆజ్ఞిస్తారు. అందులో ఒకడు మోసం చేస్తాడు. ఆకాను ఆయన చూచి ఆశించి దాచిపెట్టాను అని ఉంటుంది. ఏంటి? సీనార వస్త్రం. అప్పుడు సమాజం అంతా కూడా శపించబడుతుంది. ఇట్లా సంఘంలో పాపం ఉంటే విజయం ఉండదు, ఆత్మ శుద్ధీకరణ ఉండదు, ఆత్మలు రక్షింపబడు, పరిశుద్ధాత్మ ఉండదు. కాబట్టి తర్వాత స్వస్థతలు జరగవు. ఇవన్నిటిని బట్టి దేవుడు శపిస్తాడు. కాబట్టి సమాజాని కొరకు ప్రార్థన. సమాజంలో ఎవరు పాపం, సమాజం అంతా కలిసి పాపం చేస్తారు. కొన్నిసార్లు మనము ఒకవేళ కట్టుబాట్లు లేకుంటే మనం కూడా చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఇంతనే వాడాలా అని ఆంక్ష ఉంది కాబట్టి అంతే వాడతాం. లేకపోతే చాలా వరకు పల్లెటూళ్ళలో చూస్తాము, ఆ బావుల దగ్గర చాలా ఇల్లీగల్గానే కరెంటు వాడుతుంటారు. కాబట్టి సమాజం అంతా చేసే తప్పులు చాలా ఉంటాయి. దావీదు కూడా జనసంఖ్యను లెక్క పెట్టాడు. సమాజం అంతా 70,000 మంది ఒకేసారి చనిపోయాడు. కోవిడ్ వచ్చినప్పుడు ఈ మాట చాలా ప్రచురణలోకి వచ్చింది. దావీదు జనాభా లెక్కలు చేసినప్పుడు 70,000 మంది కూలారు నాయన అని ప్రార్థన చేశారు కోవిడ్ అప్పుడు. మేమేమైనా తప్పు చేసినామని. ఇప్పుడు ఏ రూలర్ని పట్టుకుంటారు, ఏ పిఎంను పట్టుకుంటారు, ఏ సీఎంను పట్టుకుంటారు. అప్పుడైతే దావీదు కాబట్టి, దావీదుకు తెలుసు కాబట్టి ఆయన దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి నన్ను క్షమించు నాయనని ప్రార్థన చేసినప్పుడు ఆ జనాభా లెక్కల గురించే దేవుడికి కోపం వచ్చిందని సమాజపక్షంగా రాజు ప్రార్థన చేసినప్పుడు అది పరిష్కరించబడింది. ఈ పాప పరిహార బరిలో సమాజం కొరకు, సమాజం అంతా పొరపాటు చేస్తే ఎవరు చేయాలా? సమాజం అంతా చేస్తే, సమాజం తప్పు చేస్తే వారు ఎవరు చేయాలంటే సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. సంఘం అంతా వచ్చి ఏం చేయాలి? ఒక కోడెదూడను అర్పించాలి. ఆ కోడెదూడను ఏం చేయాలి? మళ్ళీ తల మీద చేతులు పెట్టి ఎవరు చేయాలా? అభిషేక్తుడైన యాజకుడు. అభిషేక్తుడు అంటే ఆర్డెండ్ యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని రావడం. అది వేలు మీద ముంచి అడ్డు తెర మీద యెహోవా సన్నిధిన 7 మార్లు ప్రోక్షించాలి. అంటే పరిపూర్ణంగా పరిష్కారం, పరిపూర్ణంగా విడుదల కావాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ పాప పరిహారార్థ బలిలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? మొదటిది యాజకుడు, రెండవది సమాజము, మూడవది అధికారి, నాలుగవది తర్వాత కామన్ పీపుల్. ఇప్పుడు రెండింటి గురించి మనం నేర్చుకున్నాం, ఇంకొకటి అధికారి గురించి నేర్చుకుందాం. ఈ మాటలలో మన అన్వయింపు ఏంటంటే, మనం సమాజంలో భాగం కనుక మన మీద తప్పు చేస్తే మనం అందరం కలిసి ఈ తప్పు చేసాము అని ఒక నలుగురిని కూడబెట్టుకొని, ఒక ఫ్యామిలీ అనుకో, మన ఫ్యామిలీ ఇట్లా బ్యాక్ స్లైడ్ అవుతుంది ఎందుకు, ఎక్కడ సమాధానం లేదు అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత తండ్రి మీద కానీ తల్లి మీద కానీ ఉంటుంది. తల్లిదండ్రుల ఆశ ఏంటి? నేనున్నప్పుడు పిల్లలు ఎట్లుంటారో నేను పోయిన తర్వాత కూడా పిల్లలు సమాధానంగా ఉండాలని ఆశ ఉంటుంది.
అట్లా సమాజం అంతా చేస్తే సంఘ అభిషక్తుడైన యాజకుడు కోడెను వధించి ఆ కోడె రక్తాన్ని కలెక్ట్ చేసి అడ్డతెర మీద 7 సార్లు ప్రోక్షించాలి. సమాధాన బలిలో ఇది 2వ స్థాయి. దేవుడి మాటలు దీవించునుగాక.